ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు నా యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనసారా నిండు హృదయముతో యేసయ్యకు రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రాలు చెప్పే వారికి మరి దేవుని కృప తోడుగా ఉంటుంది. ఎవరైతే మరి స్తోత్రాలు చెబుతారో ఆ స్తోత్రాల మీద నా ప్రభు దుర్గములు కడతాడు. ఆయన దుర్గములు కట్టే దేవుడు. ఆయన రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. బోలో యేసు మహారాజు की जय. आने वाला खुदा मसीह की जय. మన యేసు స్వామికి జై. స్తోత్రం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు చుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. యెహోవాను స్తుతించుట మంచిది. అందరు రెండు చేతులెత్తి ప్రభు మనకు అనుగ్రహించిన మరి నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక. మరి ఈరోజు మీరు చేపట్టే ప్రతి పనుల్లో మరి ప్రయాణాల్లో నా ప్రభు మీకు తోడుగా అండగా ఉండునుగాక. మరి వ్యాపారాలకు వెళ్తున్న ప్రియులను బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, అలాగే ఈరోజు మరి పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక, మెండుగా దీవించున్నట్లుగా వీరందరిని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని దేవుడు ఈ క్షణమే ఆ అవమానం కొట్టివేయునుగాక. అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని కూడా నా ప్రభు ఇప్పుడే దర్శించి బాగు చేయునుగాక, స్వస్థపరచునుగాక. నా దేవుని అదృశ్య హస్తము తాకునుగాక, తాకునుగాక. అలాగే కుటుంబాల్లో కలతలతో మరి ఇబ్బంది పడుతున్న మరి అలాంటి ఫ్యామిలీస్ విషయంలో కూడా దేవుడు మరి కట్టునట్లుగా, అలాగే వాక్యం ద్వారా ప్రతి కుటుంబము కట్టబడినట్లుగా, వాక్యపు వెలుగులో ఉండునట్లుగా, మరి సరైన సొంత గృహాలు లేకుండా మరి ఇబ్బంది పడుతున్నట్టు వారి విషయంలో కూడా సొంత గృహాలలో విశాలమైన మంచి ఖరీదైన గృహాలతో, ఖరీదైన వాహనాలతో నా ప్రభు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన భారతదేశాన్ని బట్టి, దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి, సంఘాలను బట్టి, మరి క్రిస్మస్ టైంలో ఉన్నాం కదండి. మన దేశమంతా కూడా మరి క్రిస్మస్ సంబరాల్లో మరి ప్రతి సంఘము మరి ఈ సంతోషాన్ని జరుపుకుంటూ ఉంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మహిమకరంగా జరుగునట్లుగా ప్రతి వ్యతిరేక శక్తులను, ప్రతి దుర్మార్గపు ఆత్మలు, మూర్ఖపు ఆత్మలను దేవుడు కాల్చివేయనట్లుగా, అలాగే సంఘాలు, సంస్థలు, సేవా సంస్థలు, సేవకులను బట్టి, జరుగుతున్న కార్యక్రమాలను బట్టి, క్రిస్మస్ అలాగే నూతన సంవత్సరపు ఏర్పాట్లను బట్టి, యేసయ్య కృపా పరిచర్యను బట్టి, సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, దేశ నాయకులను అందరిని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం. త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తూ అందరూ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు క్రిస్మస్
సందేశాలు ప్రతిరోజు మీకు స్క్రీన్ మీద కనబడుద్ది కదా, తమ్నెల్లో కనబడుద్ది. ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు, అరుణోదయ ప్రార్థన, డైలీ బ్రెడ్. ప్రతిరోజు నిన్నటి రోజు మరి ఏం విన్నారు? నక్షత్రం గురించి కదా, నక్షత్రం. మరి ఈరోజు కూడా మరి కొన్ని విషయాలు మనం చూద్దాం. డైలీ బ్రెడ్కి అంతా అరుణోదయ ప్రార్థనలో 25 వరకు క్రిస్మస్ సందేశాలే ఉంటాయి. చక్కగా వినండి, బలపడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూద్దామండి. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనము చదువుతానండి. మత్తయి 1:16 చివరి వరుస నేను చదువుతాను, చివరి లైన్. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మరలా చదువుతాను. ఆమె యందు, మత్తయి 1:16, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు కన్య అయిన మరియమ్మ అమ్మగారి గర్భవాసాన ఎవరు? యేసు అనబడిన క్రీస్తు పుట్టాడు. యేసు అనగా రక్షకుడు. యేసు అంటే యేసయ్యే కాకుండా యేసు అనే నామధేయం కలిగిన వారు బైబిల్లో ఉన్నారండి, బైబిల్లో ఉన్నారు. మరి క్రీస్తు అనేవారు బైబిల్ ఎవరు లేరు, యేసు క్రీస్తు తప్పించి, మన యేసయ్య తప్పించి క్రీస్తు అనేవారు ఎవరు బైబిల్లో లేరు. కానీ యేసు అనబడిన వారు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. క్రీస్తు అంటే అభిషక్తుడు. క్రీస్తు అంటే మరో కోణంలో ఆలోచిస్తే ఆయన దేవుడు. ఏంటండి? దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 20 నుండి 33 వరకు చదివితే అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయము 22 నుండి 22 నుండి మంచి చక్కగా వినండి. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. మంచి వినండి, అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపం తిరుగుతుండగా యూదులు ఆయన చుట్టూ పోగా, ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమని. అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నా ముందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. 30వ వచనము, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలని మరలా రాళ్ళ చేత పట్టుకునగా యేసు, తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్ళతో కొట్టుదరని వారితో అడిగిన. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు. ఏంటండి? నీవు మనుష్యుడవై ఉండి, నువ్వు యేసువై ఉండి, యేసు అంటే ఒప్పుకుంటాం కానీ క్రీస్తు అంటే ఒప్పుకోము. నువ్వు క్రీస్తువా? చెప్పాను కదా క్రీస్తునని, అయినా మీరు నమ్మరు. నేను క్రీస్తును. ఇక్కడ ఏంటండి? ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాను. యేసు అంటే నమ్ముతున్నారు కానీ క్రీస్తు అంటే అభిషక్తుడు, దేవుడని. నీవు దేవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నావు? క్రీస్తు అని ఎందుకు చెప్పుకుంటున్నావు? క్రీస్తు అయితే చెప్పు. దేవదూషణ చేస్తున్నావు. ఏంటండి? యేసు క్రీస్తు ఎవరండి? ఆయన దేవుడే యేసుగా లోకానికి వచ్చాడు. చివరి ఒక వాక్యం చూపిస్తాం. 1 కొరింథీ 8:6. 1 కొరింథీ 8:6 నేను చదువుతాను, శ్రద్ధ వినండి. 8:6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్ననో మనకు ఒక్కడే దేవుడున్నాడు. మంచి విన్నాడు. ఆకాశమందే కానీ భూమి యందు దేవతలు ఉన్నారు, లేరని కాదు, దేవతలు ఉన్నారు. కానీ మనకు దేవుడు ఒక్కడే. అంటే వాటిని పుట్టించిన ఒక హస్తం ఉంది, మనను పుట్టించిన ఓ దేవుడు ఉన్నాడు. ఆయన మనకు దేవుడు ఉన్నాడు.
దూతలు ఉన్నాయి, ఆకాశమందున్నాయి, భూమి మీద కూడా ఉన్నాయి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మంచివేనండి. మరియు మనకు ప్రభు ఒక్కడే, మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. ఆయన ద్వారా సమస్తం కలిగిందంటే మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయం వెళ్ళిపోతే నోటి మాట చేత ఏం చేశాడండి? సమస్తము. మరి ఇక్కడ వాక్యం ఉంటుంది, సమస్తమును ఆయన ద్వారా కలిగిన. ఎవరి ద్వారా? క్రీస్తు అనబడిన యేసు క్రీస్తు ద్వారా సమస్తమును కలిగిన. అంటే దేవుడు, క్రీస్తు అంటే దేవుడు. ఆయన ద్వారానే సమస్తమును కలిగాయి. అంటే నిజమైన దేవుడు యేసుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనేది మీ అందరికీ తెలుసు కదండి. మీ అందరికీ తెలుసు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి. మనుషులందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతారు. మనుషులందరూ పాపులు. ఇప్పుడు మనం పాపులం కాదు, ఇప్పుడు మనం ఎందుకంటే ప్రభువును ఎప్పుడో మనం అంగీకరించాం, రక్తంతో కడగబడ్డాం, నీతిమంతులుగా దేవుడు మనలను మార్చాడు. ఆ క్రీస్తు అనబడిన యేసే మనల్ని రక్షించాడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా మనల్ని చేశాడు. ఈయన ద్వారానే సమస్తమును సృష్టింపబడ్డాయి. ఎవరు ఈ క్రీస్తు అంటే? దేవుడు. ఎవరు యేసు అంటే? రక్షకుడు అనే నామం, యేసు అనే నామము భౌతికపరమైనది, ఈ లోకపరమైనది. క్రీస్తు అనేది అది పరసంబంధమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ అంటే మనకు రక్షణ దినము, మనల్ని పరిశుద్ధపరిచే వారి మంచి దినము. దేవునికి స్తోత్రం. దేవుని కృప మీ అందరికీ తోడైనగాక. ప్రతిరోజు క్రిస్మస్ శుభ సందేశాలు వస్తూ ఉంటాయి. మరి ఎవరైనా ఈ వాక్యాలు వింటున్నవారు, ఎవరైనా సేవకులు ఎవరైనా ఉంటే మరి మేము అందుబాటులో కూడా ఉంటామండి. క్రిస్మస్ వారికి క్రిస్మస్ సందేశాలు ఇవ్వటానికి మేము ఉండేది హైదరాబాదులో. మరి మీరు ఒకవేళ మా ఈ వాక్యాలు క్రిస్మస్ సందేశాలు వినిపించుకోవాలనే ఉద్దేశం మీకుంటే మీరు తప్పకుండా స్క్రీన్ మీద కనబడే నంబర్కు సంప్రదిస్తే రావడానికి, క్రిస్మస్ సందేశాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. నేనును అలాగే సేవకురాలను. దేవునికి స్తోత్రం. దేవుని కృప మీకు తోడైనగాక. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ వాక్యం ఉన్న ప్రియులను అవును ప్రభువా ఆశీర్వదించండి. అవును ప్రభు, మీరు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎవరు దొంగిలించలేరు. అయ్యా ప్రభు, మీరిచ్చే సమాధానం, మీరిచ్చే రక్షణానందం ప్రభు ఎవరు లోకంలో ఇవ్వలేరు. ఆకాశమందు భూమి మీద దేవతలు ఉన్నారు, కానీ మనకు దేవుడు ఒక్కడే, ఆయనే. ఎవరి ద్వారా అయితే సమస్తమును సృష్టింపబడ్డాయో యేసుక్రీస్తువే, ఆయన మనకు దేవుడై ఉన్నాడని. అవును ప్రభా, క్రీస్తు అనబడిన యేసుగా ఈ లోకానికి వచ్చావు ప్రభా. అందరూ మనకి స్తోత్రం. మా దోష పాపం అన్నిటిని కడిగి శుద్ధీకరించినందుకు, పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం తెలియజేస్తూ ఈ నెలంతా మాకు ఈ క్రిస్మస్ ఆనందంలో నిజంగా ప్రభా, ఇదిగో ఒక నామకార్థ పుట్ట క్రైస్తవులు కాకుండా ప్రభా, ఇదిగో తండ్రి, స్వచ్ఛమైన ప్రభా నిజ క్రైస్తవ బిడ్డలుగా క్రిస్మస్ ఆనందాన్ని మేము పంచుకుంటూ ప్రభా, ఇదిగో తండ్రి, చక్కగా మంచి ఈ రోజులు మేము గడుపుతూ ముందుకు సాగునట్ల కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.